శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే పురాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి. మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులు అంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు. రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది రష్యా అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య. 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది. అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో సర్వం ధనం ఖర్చు పెట్టాలి. అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి, ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఎందుకంటే నేను చాలామంది ఫలానా రాశి వరకు ఇబ్బంది, ఫలానా రాశి బాగా బాగుంది, ఫలానా రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది, నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది అని అడుగుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు
దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒకచోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 1, 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1, 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలు కాదు, 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు. ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు తినగా 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్ను ఉందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే ఏమవుతుంది? అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమంటే జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలాడు చెబుతున్నారు, ఏం చెప్పినా ఏం చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారి తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు? 4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోని భార్యని అట్టు పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్లా చూడాలో అట్లాగే చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్ని అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళు ఎట్లాగో మన భూలోకంలో కూడా భార్య భర్త, భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తోంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి,
మరి నదిలోని మంచినీళ్ళు వస్తున్నాయి, ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతామా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఎటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి. మరి కొన్ని జాతులకి ఏనుగుండి నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు, ఈ విడిగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది, ఇంకొక దొరికింది పనిచేసే చోట, ఆమె బాగా అందంగా ఉంది, ఆమె ఏం చేస్తుంది? వీడెమ్మడి పడుతుంది, వీడేం చేస్తాడు? ఆమె మడిపడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది, ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు, కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా, నీ సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం, ఇవన్నీ చేసుకోవడమే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025 ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ రాశికి కూడా ఒక్క శుక్రుడు పూర్తిగా బాగలేదు. బురుగు షట్క యోగం అంటారు. ఈ నెలలో భార్యాభర్తలకు బాగా సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి. ఈ రాశిలో సరిగా చెప్పాలంటే ఒక్క కుజుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మరి ఈ రాశి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. శని అష్టమంలో ఉన్నాడు. అష్ట కష్టాలు అంటారు, ప్రాణకంటకం అంటారు. మనకు రావాల్సింది 10 లక్షలు ఉంటాయి, మనం ఇవ్వాల్సింది ఒక 25,000 ఇవ్వాలి. వాడు వస్తాడు, నీ అవసరానికి నేను ఇచ్చా, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు, నువ్వు ఇస్తేనే నీ కిందికి కదులుతాము, నా డబ్బులు నాకు బడి అంటాడు. చొక్కా పట్టుకుంటే స్టేజీలో ఇంకోటి పిలుస్తాడేమయ్యా
ఆయన ప్రాణం మీదకి వచ్చింది ఇచ్చాను, ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది, ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సిందే. వాడి దగ్గర ఉన్నాయా లేవో వీడు ఆలోచించాడు. నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు. నేను పెళ్ళాం మంగళసూత్రం అమ్మాయి సరే నాకు ఇచ్చేసేయమంటాడు. అట్లాంటి క్రిటికల్ పొజిషను, నీకు ఎంత ఉన్నా అవమానపడేటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి టైము. ఈ రాశి వాళ్ళు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం బాగా కనపడుతోంది. ఈ రాశి వాళ్ళకి ముందుగా మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ముందు ఏముందో చూపించుకోవాలి. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాల గుళ్ళు 9 ప్రదక్షిణాలు చేయాలి. బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేల మీద కానీ పుట్టల దగ్గర కానీ వేయాలి. ఆ చీమలు దించే దోషాలు పోతాయి. తర్వాత మారేడు దళాలు తీసుకెళ్ళి శివుడికి ఇవ్వండి. ఇవి తప్పనిసరిగా చేయండి. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ జాతక చక్రం ద్వారా కానీ, మీ టైమును బట్టి కానీ మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో సుఖపడ్డ జీవితం తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే, నా టైం అష్టమ శని, రేపు మార్చి 30తో అష్టమ శని అయిపోతుంది. ఈ అష్టమ శని గుళ్ళో నుంచి నడిచి వెళ్తున్నా, కాలు జారింది, మోకాలు నేలకు తేలింది, మోకాలు చిప్ప దగ్గర ఒక ఎముక విరిగింది, ఆపరేషన్ అయింది, ఓ ప్లేట్ వేశారు, 5 మూకులు వేశారు, 3 నెలలు కాలు గదిలిచ్చే పని లేదు. ఒంటేలు 8 ఏళ్ళు కూడా పోవాల్సి వచ్చిందంటే అన్ని జాగ్రత్తలు చేయించుకోవాల్సి వచ్చింది. ప్రాణకంటకుడు అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ప్రాణకంటకుడు అంటారు, ప్రాణం తీసేటువంటి వాడు అంటారు. అష్టమంలో గురువు అంతా ఇబ్బంది పెడతారు. ఆ బాధ చూసుకుంటే కుటుంబాన్నే కుట్టిప్పారండి. ఆ ప్లేటు మేకులు సెట్ అవ్వాలి. వాడి కండ పెట్టుకొచ్చేంత వరకు కాలు పెట్టి కింద పెడితే కష్టమే. దాదాపు 8 నెలలు 9 నెలలు కనీసం కాలు కింద పెట్టి బాత్రూంలోకి పోలేకపోయినా, లేచి నిలబడ్డా, స్టూల్ మీద కూర్చొని నన్ను లేచిన పోవడానికి వీలైంది. 8 నెలలు పడ్డ బాధ. సంపాదన పోయిందా, ఖర్చు పెరిగిందా, ఆపరేషన్ ఖర్చు 50,000 అయిందా, ఇది మొత్తం లెక్క వేసుకుంటే ఈ 8 నెలల లోపల ఒక 5 లక్షలు ఖర్చు అయిపోయింది. ఉన్న డబ్బులు మొత్తం అయిపోయింది, సంపాదన పోయింది, ఎక్కడ పుట్టుదల పోయింది. తర్వాత ఈ మంచంలో కూర్చుంటే దుర్వాసన, వినాయలు పెట్టి కడగటం చేయటం, చచ్చిపోతే బాగుండేది, ఎందుకు బతికాను, ఈ బాధ పెట్టే బదులు భగవంతుడు చంపితే పోయేది అనిపించింది. సచ్చిన దానికంటే ఎక్కువ బాధ పెడతాడు అష్టమ శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ. అంత దూరం తీసుకెళ్ళాడు. నాకు ఈ సంవత్సరంలో అష్టమ శనిలో మరణం తప్పదని నేను లెక్కేసుకున్నా. మరణం దాకా తీసుకెళ్ళి బతికిచ్చాడు. మరి అటువంటి బాధలు నేను జాగ్రత్త పడితేనే అంతవరకు వచ్చా, అక్కడ దాకపోయి బతికా. ఎందుకంటే మిగతా వాళ్ళకి తగినటువంటి బాధ్యతలు ఉన్నాయి, చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. నేను పోతే ఆ బాధ్యతలు చేసేవాళ్ళు లేకపోవటం చేత అంత కష్టాలు పడ్డా మళ్ళీ భగవంతుడు బతికిచ్చాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు చాలా కష్టకారకుడు. కాబట్టి మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని పూర్తిగా పోవటానికి తగినటువంటి శాంతిలో చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, అందరూ జాతకాలు ఎవరిని నేను విమర్శించటంలే, శాస్త్రం మీద నమ్మకం ఉండి జాతకం చూపించుకుంటున్నారు. పూర్తిగా చెప్పగల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, జాగ్రత్తగా ఒకసారి 2 సార్లు చూసుకోవాలి. దానికి తగిన దోషాలు పోవటానికి తగినటువంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కనుక జరిగితేనే మీరు అన్ని విధాలా బాగుంటారు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. స్వస్తి.